अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్కారం ఆచార్య. మనము రెండవ అధ్యాయంలో 4వ పాదం చెప్పుకుంటున్నాము. నిన్న చెప్పిన రూపసిద్ధిలో కానీ సూత్రార్థంలో కానీ ఎవరికైనా ఏమైనా సందేహానికి చెప్పండి. అస్తు ప్రకృతవంశరామः. సో నిన్న మనము విభాష లుంగ్ లింగో అనే సూత్రం చెప్పుకున్నాము. అందులో అద్యగీష్ట అద్యగీషాతాం పక్షములు వికల్ప పక్షం అద్యైష్ట అద్యైషాతాం, మళ్ళా లింగు లకారంలో అద్యగీష్యత అద్యగీష్యేతాం, మళ్ళా వికల్ప పక్షంలో అద్యైష్యత అద్యైష్యేతాం. అంటే లింగు లకారంలో 2 రూపాలు, అలాగే లుంగు లకారంలో 2 రూపాయలు. లుంగు లుంగు 2 లకారంలో 2 రూపాయలు వచ్చాయి వికల్ప పక్షంలో కూడా. ఇవన్నీ మనం చూసాము. నెక్స్ట్ మనము నౌచ సంశ్చంగో అని సూత్రం చెప్పుకున్నాము. నౌచ సంశ్చంగో, ఇక్కడ దీని యొక్క అర్థం ఏం చెప్పుకున్నామంటే సన్పదే చంగ్పదే చ నిచీపరత ఇంగ్ ధాతో వికల్పేన గాంగ్ ఆదేశో భవతి. ఉదాహరణకు అది జిగాపయిషతి, అద్యాపిపా అద్యాపిప అద్యాపిపయిషతి అద్యాపిపయిషతి అద్యాపిపయిషతి. ఇది వికల్ప పక్షం చెప్పుకుని. ఇది కూడా ఎందుకంటే నిన్న చూసాం అది జిగాపయిషతి. ఇక్కడ మనకు సందిగ్ధం సందేహం ఏం లేదనుకుంటా. ఇది స్పష్టమైందా? ఎప్పుడు ఇంగ్ స్థానంలో గాంగ్ ఆదేశం వచ్చినప్పుడు అది జిగాపయిషతి అలా వస్తుంది. ఎప్పుడైతే ఇంగ్ స్థానంలో గాంగ్ ఆదేశము రాదో అప్పుడు అద్యాపిపయిషతి అనే రూపం వస్తుందన్నమాట. అది ఎలా వస్తుంది? ఇక్కడ ఈ ధాతు అలాగే ఉంటుంది, ఈ ధాతు అలాగే ఇంగ్ ధాతు అలాగే ఉంటుంది, దాంట్లో ఆదేశం రాదు. పక్కన సన్ ప్రత్యయం ఉంది. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది? మధ్యలో పుక్ ఆగం వచ్చిందన్నమాట. ఉగంత లఘుపదస్య చ ఒకసారి స్థితి ముందు పెట్టుకోండి, మనకు స్పష్టమవుతుంది. ధాతు వెంటి ఇంగ్ ధాతు, ధాతు వెంటి ఇంగ్ ధాతు. ఇంగ్ ధాతువుకు మనం ఏం చేసాము? ముందుగా నిచ్చి తీసుకొచ్చాము. ఏం తీసుకొచ్చామండి? నిచ్చి తీసుకొచ్చాం. నిచ్చి ప్రత్యయం తీసుకొచ్చిన హేతు మతిచ ప్రకారంగా నిచ్చి ప్రత్యయం కాబట్టి దానికి వృద్ధి చేస్తామండి. ఏం చేస్తాము? ఇటు నిత్య ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి ఏమవుతుంది? నిగంత ధాతు కదా, దానికి వృద్ధి వస్తుంది. ఓకేనా? వృద్ధి వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఐ అయిపోతుంది. ఈకి వృద్ధి ఏమవుతుంది? ఐ. నిత్యప్రత్యయ నిమిత్తం చేసుకుని మనం ఐ చేసుకుంటామట. తర్వాత పక్కన మనకు నిత్యప్రత్యయ ఈ ఉంది. ఈ రెండింటి మధ్య ఉగంత లఘు పరిస్థితి రాదు మనకి ఇక్కడ.
ఇక్కడ ఇత్తి ప్రత్యయ పదత ఇగంతస్య అంగస్య ధాతు వృద్ధి భవతి అంటుంది. ఇక్కడ ఇంగ్ ధాతులో ఈ ఉంది కాబట్టి గాంగాల్సిన లేదు కదా, ఈయన ఉంది కాబట్టి మనకు ఇక్కడ వృద్ధి ప్రాప్తం అవుతుంది. వృద్ధి ప్రాప్తం ఆకారాదేశం వచ్చింది ఆచార్య. ఆకార ఆదేశం వస్తుందా? ఏ సూత్రంతో వస్తుందండి? వృద్ధి ప్రాప్తం అయ్యాక ఆచార్య క్రింగినాం నౌ పుగ్నౌ, క్రింజినాం పుగ్నౌ అలా వస్తుంది. అవును అనుకుంటా ఆచార్య. ఇంగ్ జి ఇత్యేతేషాం ధాతూనాం అచేహ స్థానే ఆకారాదేశో భవతి నౌ పరతః అని ఇచ్చారు ఆచార్య. ఓకే, అంటే ఇక్కడ మనకు నిచ్ ప్రత్యయం ఎప్పుడైతే వచ్చిందో పక్కన ఐ వచ్చింది. ఐ వచ్చిన వెంటనే ఐ స్థానంలో ఆ ఆదేశం అంటే ఆకారం వచ్చేసింది. అప్పుడు మనకు గా అలా సారీ ఐ స్థానంలో ఆ అలా అది ఇక్కడ మళ్ళా పుక్కు ఆగం కూడా వస్తుందండి. ఏమొస్తుంది? క్రింజినాం అనే సూత్రం ప్రకారం అంటే రెండు పనులు చేస్తున్నాం. క్రింజినాం అనే సూత్రము అది ఆకారం చేస్తుంది, పక్కన పుక్ ఆగం కూడా తీసుకొస్తుంది అన్నమాట. ఏం తీసుకొస్తుంది? పుక్ ఆగం కూడా వస్తుంది. దానికి అనుబంధంలో వేస్తే పా వెళ్తుంది, అందుకే ఆప్ అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది ఆచార్య? పుక్కాగమం ఈ సూత్రంతో రాలేదు ఆచార్య. ఏంటండి? ఈ సూత్రంతో పుక్కాగమం రాలేదు ఆచార్య. సూత్రాలు ఎంత అండి? అది 6:1:47 ఆచార్య. 6:1:47. ఒక్క నిమిషం చెప్తానైతే. అర్త్రిహీలి ఆ సూత్రం ఉంది కదా ఆచార్య, దాంతో ఆతాం అంటే ఆకారాంత ఆతాం అన్నాం కదా, ఆతాం పుగ్నౌ. ఆ నౌపదత రీ ధాతు గాని అర్తి హ్రీ వ్లీ రీ క్నో ఈ క్ష్మా యా తాం క్ష్మాయాతాం. ఇక్కడ ఆతాం ఉందన్నమాట. అంటే ఇక్కడ ఆకారంతో వచ్చి ఆ చేసిన తర్వాత ఆకారంతో ఉంది కాబట్టి మనకు ఈ సూత్రం ప్రకారంగా ఆకారంతో పక్కన నవ్వు పక్కన ఉంది కాబట్టి ఆకారానికి పక్కన పుక్ వచ్చింది అన్నమాట. ఓకే, సో ఈ సూత్రం ప్రకారం వచ్చిన తర్వాత అనుబంధంలో వచ్చిన పకారం ఒకటి మిగులుతుంది. తర్వాత పక్కనే ఉంది ఈ ఉంది. ఇవి కలిపితే మొత్తం నిజంత ధాతు అయిపోయినమాట. ఆపి తర్వాత మనకు అదిలో ఉండే ఇకారము ఇక్కడ ఆపి ఆపు ప్లస్ నిచ్క ఈ కలిపితే ఆపి అయిపోయింది. అంటే ఆకారానికి రెండింటి మధ్య ఎనసంధి చేస్తే అద్యాపి అయిపోయింది అద్యాపి అలా వస్తుంది. ఇప్పుడు సనంత నిజంత ధాతు అయిపోయినమాట. నిష్పత్తి అంతిమ ఉంది కదా, అప్పుడు సనాద్యంత ధాతవ అనే సూత్రం ప్రకారంగా మొత్తానికి ధాతుని పేరు పెడతాము. ధాతుని పేరు పెట్టగానే కొత్తగా మళ్ళీ మనకు అద్యాపిపయిషతి కాబట్టి అద్యాపి వచ్చింది. అద్యాపి తర్వాత అద్యాపి ధాతు చేత మనం కొత్తగా మనం చేసుకున్నాము. ఇక్కడ సని ప్రతి తీసుకొచ్చాం. అద్యాపి పయిషతి నిజంత ధాతు చేత ఏమొచ్చింది? మళ్ళీ సని ప్రతి తీసుకోండి. కొత్త ధాతు వచ్చిన తర్వాత ధాతు కర్మైన సమాన కల్పికాదిచ్చాయం ప్రకారంగా కొత్త మళ్ళీ సని ప్రతి తీసుకొచ్చాం. సని ప్రతిని తీసుకుని రాగానే వెంటనే అద్యాపి ధాతు కదా, అద్యాపికి గుణం చేస్తే ఏమవుతుంది? ఏదంతా గుణం చేస్తాం మనము? ఇక్కడ మనకు సనిపత్యం వచ్చింది. సనిపత్యం రాగానే సనిపత్యం ఆర్ధాతు ప్రత్యయము కాబట్టి సార్వధాతుక ఆర్ధాతుక ప్రకారంగా ఇగంత ధాతువు కాబట్టి అద్యాపి దానికి గుణం ఏ వస్తుంది అన్నమాట. ఏ వస్తుంది కానీ ఆ సన్ని అనేది కిత్వత్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమవుతుంది? కిత్వత్ అవుతుంది. కిత్వత్ కావడం వలన ఇక్కడ గుణం గుణం రాదు అనమాట. గుణము అయాదాసము వస్తుందని ఇచ్చారు ఆచార్య. పరిశిష్టంలో పరిశిష్టం ఇచ్చారా? అవును, కింద ఇచ్చారు ఆచార్య.
अधि आ पी ई सा रहा पूर्ववत गुण एवं अयादेश होकर अधि आपयिषा बना అని ఇచ్చారు ఆచార్య. ఇందుకు అచ్చోయింతి ప్రకారంగా చేశాం ఇక్కడ. క్రింజీనాం పుగుణం ఐ వచ్చేసింది, ఐ స్థానంలో ఆత్మ వచ్చేసింది, బాగానే ఉంది. ఇప్పుడు అది ఆ అనుమతి వస్తే అద్యాపి అయినది. తర్వాత సనిపత్తి లాగా ఇటాగం వచ్చింది, ఆర్ధాత్ కర్షి వలాదేహి. ఇటు రాగానే అద్యాపి ఈ సారహ, ఇక్కడ మనకు గుణ్యం అయాదేశం ఒక అద్యాపై అయిపోయింది అన్నమాట. సో గుణము సార్ధాతుకు ఆర్ధాతుకు ప్రకారం, ఎందుకు రెండో వికల్పం లేదు మనకు. దాని గుణం చేస్తే ఏ అయిపోతుంది, అంటే ఎవరికి ఏ అయిపోతుంది, అద్యాపి పిలో గుణం చేస్తే ఏ అయిపోయింది. ఏకి పక్కన ఇటు తెచ్చుకోవాలి ముందు, అంటే సనిపత్తి లాగానే ఆర్ధాతుకం కాబట్టి ఆర్ధాతు కశ్చేడు వలాదేహి ప్రకారం ఇటు ఆగం తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ చోయ వాయావ ప్రకారంగా అచ్చుపత్యం పక్కన ఉంది కాబట్టి అచ్చుపత్యం పక్కన ఉంది కాబట్టి వెనకబడి అయాదేశం అయిపోతుంది, ఏ స్థానంలో అయాదేశం వస్తుంది. అప్పుడు అద్యాపై అలా వస్తుందా, అద్యాపై అద్యాపై పక్కన ఇష్, అద్యాపయిష్ వచ్చేసింది. సో సమస్య లేదు, వచ్చేసింది మనకు. అద్యాపై పక్కన ఇష్క ఇటుక ఈ అనేది యా హలంతం కాబట్టి అందులో ఈ కలిసింది, పక్కన సన్నిక సకారం ఉంది కాబట్టి షా, దానికి ఆదేశ ప్రత్యయో ప్రకారంగా మూలధని ఆదేశం అవుతుంది అన్నమాట. కాబట్టి అద్యాపయిష అలా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ స్థితిలో మనకు ద్విత్వం కూడా చేయాలి, ఎందుకంటే సనిపత్యం వచ్చిన ఖచ్చితంగా ద్విత్వం అయిపోతుంది. మనకు ధాతువు ఏంటి, ఇప్పుడు సనిపత్యం పక్కన ఉంటే అద్యాపయిష్ ఉంది కదా, అజాద ద్వితీయస్య అద్యాపయిష్ లో మనకు ఏ ధాతు ఇది, ఇంగ్ ధాతు, అంటే అజాయ ధాతు. అజాయ ధాతు ఉన్నప్పుడు అజాద ద్వితీయస్య, ఒకవేళ ధాతు అజాయ ధాతు అంటే ద్వితీయాచుకు ద్విత్వం అయిపోతుంది. అజాదే ద్వితీయస్య ప్రథమస్య ఏకాచో ద్వే భవతః అజాద ద్వితీయస్య. ఒకవేళ హలంత ధాతు ఉందనుకోండి, ఏకాచో ద్వే ప్రథమస్య అనే సూత్రం ప్రకారంగా ప్రథమ ఏకాచుకు ధాతులు ప్రథమ ఏకాచు అయితే ఉందో దానికి ద్విత్వం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, అజాదే ద్వితీయస్య అనే సూత్రం ప్రకారంగా ఇది ఇంగ ధాతునిది అజాయ ధాతు కాబట్టి ఆ ఇకారంకి కాకుండా రెండవ వచ్చు ఏదైతే ఉందో దానికి ద్విత్వం చేస్తాం. ఇక్కడ రెండవ వచ్చు ఏంటి, అద్యాపయిష్లో ఉండేది ఇకారం అనమాట. ఏంటి, నిచ్చిక ఈ ఉంది కదా, మన అద్యాపి అని చెప్పాం. అద్యాపి ఇది మొత్తం ఏంటి, అద్యాపి ధాతు. అద్యాపి ధాతువులో అద్యాపి ధాతులో అద్యాపయిష్ అలా ఉంది కదా, ఈ శ్రీలో మనం ద్విత్వం చేస్తామంట. అంటే అద్యాపి ముందు, ఎందుకంటే అద్యాపి వచ్చింది కదా, దానికి ద్విత్వం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎందుకు నిష్పత్తిని తీసుకోవాలి, ఎందుకు నిష్పత్తి అనేది అంతిమంలో మనం నిజం ధాతు అయిపోయింది. దానికంటే ముందేంటి ధాతు శుద్ధ ధాతు ఏంటి ఈకారం, ఈ ఆదేశం అని దానికి ద్విత్వం చేసినప్పుడు పి పై అలాగా ద్విత్వం అయిపోతుంది. పి పై అంటే ద్వితీయ ఏకాచి ఏమవుతుంది మనకు, అద్యాపి అంటే మొట్టమొదటి ధాతు మనకేంటి ఈ ధాతు, ఆ ఈకి ఆ ఆదేశం చేసాం మనం, ఏకాదేశం ఆ ఆదేశం. తర్వాత రెండో అచ్చు ఏముంది మనకు, ఇటుతో కూడుకున్నట్టు పి ఏదైతే ఉందో అంటే ఒక్క ఆగం చేసిన తర్వాత పక్కన ఇటు ఆగంక ఏదైతే కలిసిందో అది దాన్ని ద్విత్వం చేసుకుంది, రెండవ వచ్చు అదే కాబట్టి. అప్పుడు పి పై అలా ద్విత్వం వచ్చేసింది అన్నమాట. పి పై ద్విత్వం వచ్చిన తర్వాత ఆ ద్విత్వానికే మళ్ళీ మనము
పిపయిష అనే తర్వాత వచ్చేసింది మనకు. ఇక్కడ అజాదే ద్వితీయస్య అనే ద్వితీయాచ్చు ఉంది కదా, ద్వితీయాచ్చు ఏముంది మనకు, ద్వితీయాచ్చుకే మనం వికారం చేశాం. వికారం వచ్చింది ఈకి గుణం చేసినప్పుడు, ఈకి వృద్ధి చేసిన గుణం చేసినప్పుడు ఏ అయిపోయింది. ఏ స్థానంలో ముందుగా వృద్ధి చేశాం, వృద్ధి చేసినప్పుడు ఏమైపోయింది ఐ అయిపోయింది. ఐ స్థానంలో ఆయ్ వచ్చేసింది అన్నమాట. ఆయ్ వచ్చినప్పుడు దాంట్లో ద్వితీయ ఏకాచి లేదు. ద్వితీయ ఏకాచి ఏమొచ్చింది, పక్కన పుక్ ఉంది. పుక్ అంటే ఈ, ఈతో కూడుకున్నటువంటి పకారం అంటే పి. ఇప్పుడు అద్యాపి ధాతు, అద్యాపి ఇంగ్ ధాతుకే వృద్ధి చేస్తే ఐ వచ్చేసింది మొట్టమొదటగా. ఆ ఐకే మనం ఏం చేసాము, ఆయ్ చేసామట. ఆ ఈ ధాతుకి ఆయ్ చేసాం. అప్పుడునే ఆ ధాతులో మొదటి అచ్చు ఉందన్నమాట. కానీ మనకు అజాదే ద్వితీయస్య అని ఇష్టం ప్రకారం ద్వితీయ ఏకాచి వృత్తం అయిపోతుంది. ద్వితీయ ఏకాచి ఏమవుతుంది ఇక్కడ, ఇక ద్వితీయ ఏకాచి అంటే ఆ పక్కన పుక్కు తీసుకొచ్చామట, అది హలంతము. పక్కన నిచ్క ఈ ఉంది, ఆ నిచ్క ఈ రెండవ అచ్చు అయిపోతున్నమాట. ఆ రెండవ అచ్చుకు మనం ద్విత్వం చేస్తామట. అందుకే పి పక్కన రెండవ చేతి దానికి ద్విత్వం చేస్తాం. పి పై పక్కన దానికి ఈకి గుణం చేశాం కాబట్టి ఏ ఐ వచ్చేసింది. అందుకే పై అని పెట్టేశారు. పి పై అలా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు పి పై అలా వచ్చిన తర్వాత కేవలం మనకు మా ద్విత్వం పి అనేది మధ్యలో వచ్చేసింది అన్నమాట. అదొకటి విశేషం మనకి ఇక్కడ. సో పి పై వచ్చిన తర్వాత యకారంలో ఈ కలిసి పిపయిష అలా వచ్చేసింది. పిపయిష వచ్చేసిన తర్వాత షప్పు తిప్పు తీసుకొచ్చి పిపయిషతి అనే రూపం మనకు సిద్ధిస్తున్నమాట. పిపయిషతి ఇక ద్విత్వం ఎక్కడ ఏ సందర్భంలో అయింది అర్థం అవుతుందా? ఇక్కడ మనకు ఎప్పుడైతే ఇంగ్ ధాతు స్థానంలో అచో ఇనితి అనే సూత్రం ప్రకారంగా వృద్ధి చేసినప్పుడు ఐ అయిపోయింది. ఆ ఐకారానికే మళ్ళీ ఏం చేసాం మనము, ఐకారానికే క్రింగ్ జినాం నవ్ అనే సూత్రం ప్రకారంగా ఆత్మ అయిపోయింది. అంటే ధాతువుకి ఆకారం వచ్చేసి ఆయన ప్రథమ ఏకాచి కదా, ధాతు ఆనే ఉంది, ద్వితీయ ఏకాచి కాదు. అజాయ ధాతువు ద్వితీయ ఏకాచి ద్విత్వం చేస్తాం. ఇక ద్వితీయ ఏకాచి లేదు, ఏం చేయాలి? అప్పుడు ద్వివచనేచ్చి అనే సూత్రం నియమం ప్రకారం రూపాదేశం అయిపోయింది. రూపాదేశం అయిపోయింది. మనకు రెండవ వచ్చి ఏంటి, ఇక్కడ పిపై అంటే అద్యాపి అంటే పకారము, పుక్క ఆగంలో ఉండే పకారము, పక్కన నిష్పత్తి యొక్క ఈకారము, ఆ రెండింటికి మనము ద్విత్వం చేస్తామట. అందుకే పి పై అలాగే ద్విత్వం వచ్చేసింది అన్నమాట. ఆ ద్విత్వం వచ్చిన తర్వాత ముందు ఉపసర్గం అనేది ముందు నుంచి ఉంది కానీ దాన్ని కలిపేసుకుంటాము. సో పి పై పక్కన ఇటుక ఈ సన్ప్రత్యానికి వచ్చింది కాబట్టి అది మొత్తం కలిపేసుకుంటే పిపయి షతి అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. అద్యా పిపయి షతి మనకు సనం ధాతు ఏంటి, నిజం ధాతు ఏంటి, అద్యాపి అనేది మనకు నిజంత ధాతు. అద్యాపి అనేది నిజంత ధాతు. అద్యాపి అనే ధాతువు చేత మనం సన్నిపత్తి తీసుకొచ్చాం. సన్నిపత్తిని తీసుకొచ్చిన తర్వాత సన్నిపత అంగస్య ద్వే భవతః, సనంతస్య ఎంగతస్య ద్వే భవతః. ద్వే కావాలంటే ఏంటి, ఇది మొత్తం ధాతువు అయిపోయింది. ధాతువు అయినప్పుడు అధ్యాపి ధాతువు అయింది, మొత్తము ధాతువు అయినప్పుడు అజాదే ద్వితీయస్య, అజయ ధాతు ఉంటే ద్వితీయ ఏకాచి ద్విత్వం చేస్తాం అనుకున్నాము. ద్వితీయ ఏకాచి ఇక్కడ మనకు అంటే ఇదే తీసుకోబడిందండి. ఇదే ఏది తీసుకోబడిందంటే మనకు ముందుగా నిచ్ ప్రత్యయం రావడానికి ఏ ధాతుతో తీసుకున్నామో ఇంగ్ ధాతు నిచ్ ప్రత్యయం వచ్చింది. నిచ్ ప్రత్యయం రాగానే అచోయితి వృద్ధి చేసింది. అది ఆ అకారాన్ని మనం తీసుకున్నాం. అయి వచ్చేసింది. ఆ వచ్చిన తర్వాత దాంట్లో అయితే మనకు నిచ్ ప్రత్యయం కలిపి అది ద్వితీయ ఏకాచి చేయబోతున్నమాట. ఎందుకంటే అజాయ ధాతు ఉంటే ద్వితీయ ఏకాచి, ద్వితీయ ఏకాచి మనకు ముందు చెప్పి నిచ్కా ఈ అయితే ఉందో అది ద్వితీయ ఏకాచి అవుతున్నమాట. అప్పుడు దానికి ద్విత్వం చేసుకుంటాడు. అందుకే
పి అలా వచ్చేసింది. పి పై అంటే ఆ ముందు ఏతే ఇకారం ఉందో దానికి నృత్యం చేశామో, తర్వాత దాని పక్కలో ఈకి గుణం పీకిలో ఉండే ఈకి గుణం చేసినప్పుడు ఏమవుతుంది, పే వస్తుంది. తర్వాత ఏచోయ వాయవ ఆయ ఆదేశం పై వచ్చేసింది అన్నమాట. అందుకే ఆ రకంగా పి పై అలా వచ్చేసింది. తర్వాత సనిపత్యం యొక్క సకారానికి ముందు ఇటు వచ్చింది కాబట్టి అవన్నీ కలిపేసుకుంటే పిపై అద్యాపిపయిషతి అనే రూపానికి సిద్ధిస్తుందండి. ఫస్ట్ ఇప్పుడు ఇందులో ఇంకా ఏదైనా సందేహం చెప్పండి. పూర్తిగా సందేహం ఉందనుకుంటున్నాను నాకు తెలిసి. మహోదయ ఇక్కడ ఉక్కాగమ సూత్రం ఏంటండి అక్కడ? పుక్ ఆగం రావడానికే పుక్ ఆగం రావడానికి అర్తి ఉరి ఉలి రి క్నోయి క్ష్మాయాతాం పుగ్ నౌ నౌ పక్కన ఉంటే పుక్ ఆగం వస్తుంది. ఇక్కడ మనం ఇంగ్ ధాతు చేత మనం నిష్పత్తి తీసుకొచ్చాం కదా, ఏతు మత్స్య ప్రకారంగా తెచ్చినప్పుడు నిష్పత్యం పక్కన ఉంది కాబట్టి ఆకారం ధాతునకు పుక్ ఆగం వస్తుంది. 7:3 మీరు అక్కడ చూడొచ్చు. 7:3 36 శుద్ధం. అక్కడ ఆకారం ధాతు చెప్పమన్నట్టు 7:3 36. అర్తి హ్రీ లి డి క్నోయి క్ష్మాయి ఇత్యేతేషాం అంగానాం ఆకారాంతానం చ. ఆకారాంతం అంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే క్రింజినాం నౌ అనే సూత్రం ప్రకారంగా ఆ సూత్రం ప్రకారం ఏం చేసాం మనం, ఐకారానికి ఆకార ఆదేశం వచ్చిందండి. ఆకార ఆదేశం వచ్చి ఆకారాంత అంగం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు చెప్పిన విధంగానే అందుకే ఆకారాంత అంగం ఉంది కాబట్టి మనకు ఇక్కడ పుక్ వచ్చింది అన్నమాట. ఓకేనా? ఈ సూత్రం అర్తి హురి అనే సూత్రం ప్రకారంగా అర్తి హురి లి రి క్నోయి క్ష్మాయాతాం క్ష్మా ఆతాం అంటే ఆకారాంతానం అంగానాం చ పుక్ ఆగమోతి కదా నౌ పరత నౌ పక్కన ఉంటే అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించినమాట. అందుకే మనకు అక్కడ పుక్ ఆగం వచ్చింది. పుక్ కనుమతిలో వస్తే కేవలం పకాల హలంత మిగిలింది. పక్కన నిచ్కయ్యి అని కలిపేస్తాం. నిచ్కయ్యి కలిపేసినప్పుడు ఏమవుతుంది, పి అయిపోతుంది. అద్యాపి అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ద్వితీయ ఏకాచి ఏంటి, ద్వితీయ ఏకాచి వచ్చేసి ఈ అనమాట. ద్వితీయ ఏకాచి ఈ అదే కదా అద్యాపి అనేది. పిలో ఉన్న ఈ అండి, పిలో ఉండే ఈ ద్వితీయ ఏకాచి అవుతుంది. అది మనం నృత్యం చేసుకుంటామట. అప్పుడు ఏమవుతుంది, పి పి ఈ సన్ పి పి ఈ సన్ అలా పెట్టుకోవచ్చు. ద్వితీయం చేసుకుంటే ద్వితీయ ఏకాచికి పి పి ఈ సన్ అలా వస్తుంది. తర్వాత ఇక్కడ పూర్వభ్యాస ప్రకారంగా మనకి ఏం లేవు కాబట్టి అలాది శేషం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా ఉందో అలాగే ఉంటుంది. మనకు కావాల్సిన రూపం ఉంది కాబట్టి అభ్యాసం సంబంధించిన కార్యాలు ఏం జరగవు. పక్కన పి ఉంది కదా, దానికి సార్వధాతుక ఆర్ధాతుక పక్కన ప్రకారం గుణం చేస్తే ఏ అవుతుంది. మళ్ళా ఏ స్థానంలో ఇటుక ఈ ఉంది కాబట్టి ఏచోయ వాయ ప్రకారం ఐఆర్ఎస్ ఉంటే పై అయిపోతుంది. పి పై అయిపోయినమాట. ఈ సాగరంతో పిపయిషా లక్ష్మి గారు. ఆ పిపయిష నుంచి ఏమవుతుంది మనకు, మళ్ళీ సనిపత్యాంతం తోటి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ సనాద్యంత దాతవ ప్రకారం మళ్ళీ దాసుని పెట్టుకుంటారు. చూడు 3 సార్లు పెట్టుకునే. ఇక్కడ ముందు ఇగధాతు వచ్చినప్పుడు భూవాదయో ధాతు ప్రకారం పెట్టుకున్నాము. నిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు మళ్ళీ నిజంత ప్రత్యయం కాబట్టి స్నాద్యంత ధాతవ ప్రకారంగా దాసుని చెప్పి పెట్టుకొని సన్ తెచ్చుకున్నాం. మళ్ళీ సన్ తెచ్చుకున్న తర్వాత సనంత ధాతు అయితే ఉందో దానికి కూడా మళ్ళీ స్నాద్యంత ధాతవ ప్రకారం మళ్ళీ పెడతామట. అది మళ్ళీ కొత్త ధాతు అయిపోయింది. మళ్ళీ ఆ స్నంత ధాతు చేత మళ్ళీ షప్ తిప్పి తెచ్చుకొని అద్యాపిపయిషతి అనే రూపం అని తెచ్చుకున్నామట. అస్తు, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇంకెవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. అద్యాపి వరకు ఎలా వచ్చింది తెలిసిందా మీకు? స్థితి అర్థమైందా? జీ ఇంకా అస్పష్టంగా ఉందా? మహోదయ
పరిశిష్టంలో అధ్యాపిపత్ అనేది పెట్టారు కదా రూపము. అధ్యాపిపత్ పిపత్ అనేది పెట్టారు. అధ్యాజిగపత్ అది అధ్యాపిపత్ కూడా పెట్టారండి. అక్కడ అధ్యాపిపత్ అట్లా దాని నుండి తర్వాత కంటిన్యూ అవ్వకూడదా? అధ్యాపిపత్ అధ్యాజిగపత్ మనం ఏంటంటే ఇక్కడ అధ్యాపిపయిషతి కేవలం మనం ఇప్పుడు ఏది ఇక్కడ చూస్తామట సన్ పదక్ నిచ్ పదంగా సన్ పదక్ చెంగు పదక్ నిచ్ ఇప్పుడు చెంగు అది ఏంటి అధ్యాజిగపత్ అధ్యాపిపద చెంగు వచ్చినప్పుడు అండి ఏంటి చెంగు వచ్చినప్పుడు లుంగు లకారాలు వస్తాయన్నమాట. లుంగు లకారం ఇది మనం చెప్పుకునేది ఏంటి నిచ్ ప్రత్యయం తర్వాత మనం సన్ తెచ్చుకున్నాం, సన్ ప్రత్యయం తర్వాత మనం స్టెప్ తిప్పి తెచ్చుకున్నాం అన్నమాట. ఈ రూపాలు వేదండి. ఇక్కడ లకారం ఇక్కడ సన్ ప్రత్యయాంతం అది లుంగు లకారంలో వస్తుంది. అది ఇక్కడ వర్తించదు. అంటే అక్కడ నిచ్చి తెచ్చిన తర్వాత మనం లుంగు తెచ్చుకుంటాం అంట. ఇక్కడ మనం లట్ తెచ్చుకుంటాం. అది ఏంటండి తెచ్చుకుంటాము. నిచ్చి తెచ్చిన తర్వాత కాకపోతే అంటే నిజంత ధాతు చేత సన్ తెచ్చుకోకుండా చెంగు తెచ్చుకుంటే అది విశేషత. ఇక్కడేమో జిగపైషత్లో మాత్రము నిజంత తర్వాత మనం సన్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇక్కడ నిజం ధాతు చేత సన్ కాకుండా లుంగు లకారం తెచ్చుకుంటాం అట. ఇది తెచ్చుకుంటాం లుంగు లకారం తెచ్చుకుని చెంగు వస్తున్నాం అట. ఆ చెంగు నిమిత్తం చేసుకుని మనకు అధ్యాజిగపత్ భూతకాలంలో అలా రూపాయలు వస్తాయి, అధ్యాపిపత్ రూపాయలు వస్తాయి. ఓకేనా? అది వేరేగా ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇంకా సందేహం చెప్పండి. అధ్యాపి వరకు అర్థమైందా అని అడిగారు కదా మహోదయ. ఇక్కడ అది ఆ పుక్కులో ఉన్నటువంటి పకారం నిచ్చిలో ఉన్నటువంటి ఈ వరకు కలుపుకుంటే అధ్యాపి అయింది అనుకుంటా. తర్వాత ఇట్ ఆగమం వచ్చింది. ఇట్ట ఎప్పుడు సనం ధాతు చేత నిజం ధాతు సన్ తెచ్చుకున్నాం. సన్ అధ్యాపి తర్వాత సనాద్యంత దాతవ మహోదయ. ఆ పి రాగానే అంటే అది ఆ పి ఈ స్థితిలోనే నిజంత ధాతు కాబట్టి అప్పుడు సనాద్యంత దాతవ ప్రకారం దాసిని పెట్టాం. దాసిని పెట్టి మళ్ళీ సన్ తెచ్చుకున్నామట. ధాతు కర్మణ సమాన కర్తృక ఛాయంవ. అప్పుడు సన్ను రాగానే వెంటనే సన్ ప్రత్యయం ఆర్ధధాతుకం కాబట్టి ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారంగా సన్కి ఇటాగం వచ్చినాడు. దాని ముందు ఇటు వచ్చినప్పుడు ఏంది అధ్యాపి ఈ సా. ఇంతకు ఓకేనా? ఇప్పుడు అధ్యాపి ఈ సా వచ్చినప్పుడు అధ్యాపిలో ఉండే ఇకారానికి సనిపత్య నిమిత్తం చేసుకుని సార్వధాతుక ఆర్ధధాతుక యు అనే ప్రకారంగా గుణం చేస్తే ఏ అవుతుంది. ఆ ఏకి మళ్ళీ ఏ చోయ వాయావ అయ్యేదంటే అధ్యాపయిష అలా వచ్చేస్తుంది కలిపితే. ఇక్కడ అది ఉపసర్గ సంధి చేయలేదు. ఆపి ఇష ఆపయిష అలా వచ్చేస్తుంది. అంటే మూర్ధన్య అయిపోయి ఆదేశం ప్రకారం కింద స్టెప్ చూపించండి. అది ఆపయిష అది ఆపయిష అలా వస్తుంది అన్నమాట. కదా పిప రెండు రావాలి కదా. పి పై అధ్యాపి పిప ఇప్పుడు అధ్యాపయిష్ ఇలా వచ్చిందండి మనకు. ఇక్కడ ఈ స్థితిలోనే మనం దిత్తం చేసాం. ఎప్పుడు సనిపత్యం ఎప్పుడైతే వచ్చిందో సనిపదత అని పక్కన ఉంటే మనకేంటి అధ్యాపి ఇక్కడ చూసుకోవాలి. ద్వితీయ ఏకాచి అంటే మనకు ద్వితీయ ఏకాచి అనేది ఇక్కడ అధ్యాపిలో ఇకారం అన్నమాట. అంటే అధ్యాపిలో ఉండే ఇకారం అంటే పి అంటే పకారంలో ఉండేది ద్వితీయ ఏకాచు. దానికి ద్వితం చేస్తే ఏమవుతుంది పి అలా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది పి. అప్పుడు ముందు దానికి అభ్యాసం పెట్టుకుంటాం. అభ్యాసం పెట్టిన తర్వాత కూడా మనకి అభ్యాసంలో చేయాల్సిన పనులు ఏమి లేవు. హలాది శేష కానీ హ్రస్వం కానీ ఏమి లేవు. ఆల్రెడీ ఉందిగా దాన్ని ఏం చేయమాట. దాని పక్కన ఉండే పి ఉంది కదా దానికి మాత్రం మనం ఏం చేస్తాము ఇక్కడ చెప్పిన ప్రకారంగా ద్విత్వం చేస్తాము. సారధాతు కాలధాతు గుణం అయిపోతుంది.
గుణం చేసినప్పుడు ఏ అయిపోతుంది, మరి ఏ చోయ వాయవ ప్రకారం ఐ ఆదేశం అయిపోతుంది. అందుకే అద్యాపిపయిష అలా వస్తున్నాడు. అస్తు. ఇక్కడ గుణం చేస్తాం. ఇప్పుడు ద్విత్వాన్ని గుణం చేస్తామా? ద్విత్వం చేసినప్పుడు పి అని ద్విత్వం చేసాం కదా, ఈకారం ఏకారం పి గుణం చేస్తే ఏ అయిపోతుంది. ఏ పక్కనే ఏముంది మనకు, ఏ పక్కనే ఇటుక సన్ ప్రత్యయానికి ముందు ఇటు వచ్చింది కదా, ఆ ఈ ఉంది, ఈ సా ఉంది, ఈ ఉంది కాబట్టి ఏ చోయ వాయవ ప్రకారం ఐ ఆదేశం అవుతుంది. పై అయిపోయింది అన్నమాట. పే పక్కన ఉండే ఇటుక ఈ ఉంది కాబట్టి ఏ స్థానం ఐ ఆదేశం వస్తుంది. సో ఏ స్థానం ఐ పెట్టినా పై అయిపోతుంది. పా యా హలంతము, యా హలంతానికి పక్కన ఉండే ఇటుక ఈ యాల కలిపేసి, ఇటుక ఈ ఉంది కాబట్టి పక్కనే సన్నిపత్యం యొక్క సకాలానికి మూలజన సకాలం అయిపోతుంది ఆదేశ ప్రత్యయో ప్రకారంగా. అప్పుడు అద్యాపిపయిష ఇలా వచ్చేసింది అన్నమాట. అద్యాపయిష, అద్యాపిపయిష మార్గ ద్విత్వం చేసినప్పుడు అద్యాపయిష, ద్విత్వం చేసిన తర్వాత పిపి వచ్చింది కాబట్టి అద్యాపిపయిష వచ్చింది అన్నమాట. ద్విత్వం చేసిన తర్వాత అద్యాపిపయిష, ద్విత్వం కాకముందుకు అద్యాపయిష, ద్విత్వం వచ్చిన అద్యాపిపయిష. సనంత ధాతు కాబట్టి మన స్నాధ్యంత ధాతు ప్రకారంగా దాసుని పెట్టిన తర్వాత వెంటనే మనకు వర్తమాన లెఫ్ట్ దాకా లెట్ వస్తుంది. లెఫ్ట్ దాకా లెఫ్ట్ టిప్పు తెలుసుకుంటాము. టిప్పు దాకానే కత్తరి షప్ ప్రకారం షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. షప్ అనుబంధంలో ఓపెన్ చేసుకుంటాము, ఆ మిగులుతుంది. మన అద్యాపిపయిషలో షకారంలో సనిపత్యంలో ఉండే ఆకారము, షప్ లో ఉండే ఆకారము, ఈ రెండింటి మధ్య అతో గుణే ప్రకారం పదరూపం చేసేసుకుంటాము. తర్వాత టిప్ కత్తి కలిపేస్తే అద్యాపిపయిషతి 60 రూపాయలు సిద్ధిస్తాయండి. సరే, ఓకే. నెక్స్ట్ చూడండి, అద్య జీగపత్. అద్య జీగపత్ ఇది లుంగు లకారంలో ఎలా వస్తుంది చూద్దాం. అంటే చెంగు వచ్చినప్పుడు అక్కడ మనకు సన్పర నిచ్చి పరంగా ఉంటే సన్ పక్కన ఉండాలి, సన్ పక్కన ఉంటే ముందు నిచ్చు ఉండాలి. ఇక్కడ ఉంది కదా, నిచ్చు ఉంది కాబట్టి పక్కన సన్ వచ్చిందన్నమాట. అందుకే అటువంటి సన్ పక్కన ఉంటే నిచ్చు పక్కన ఉండాలన్నమాట. సన్ పక్కన ఉండాలి, దానికంటే ముందు నిచ్చు కూడా పక్కన ఉండాలి. అటువంటి స్థితిలో మనం ఈ సూత్రం ప్రకారంగా మనం గాంగాదేశం వికల్పంగా చూసామన్నమాట. ఇప్పుడు ఏమంటుందంటే నెక్స్ట్ అద్యా జిగపత్ రెండో రూపం కదా మనకి. ఇక్కడ సన్ పక్కన ఉన్నటువంటి నిచ్చు పక్కన ఉంటే అటువంటి నిచ్చు ప్రత్యయానికి పక్కన సన్ ప్రత్యయం ఉండాలి. దానికి ఉదాహరణ చూసాం. ఇప్పుడు అది కాకుండా నిచ్చు ప్రత్యయానికి పక్కన చెంగు ప్రత్యయం ఉన్నప్పుడు కూడా వికల్పంగా గాంగ్ ఆదేశం వస్తుంది. అక్కడే నిచ్చు ప్రత్యయానికి సన్ ప్రత్యయం పక్కన ఉంటే వికల్పం గాంగ్ ఆదేశం చెప్పాం. లేదండి, నిచ్చు ప్రత్యయానికి పక్కన చెంగు వచ్చినప్పుడు కూడా వికల్పంగా గాంగ్ ఆదేశం వస్తుంది. సన్ ప్రత్యయం ఒకటే కాదు, పక్కన సన్ కాకుండా చెంగు ప్రత్యయం వచ్చినప్పుడు కూడా వికల్పంగా గాంగ్ ఆదేశం వస్తుంది. దానికి ఉదాహరణ మనం చూస్తున్నాం. దానికి ఉదాహరణ ఏంటి? అద్య జీగపత్. ఏంటండి? అద్య జీగపత్. అది మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. అద్య జీగపత్ ఏమంటుందంటే చూడండి, అద్య జీగపత్లో నీకు చెప్పాను లుంగు లెక్క యొక్క రూపం అంటే అతడు చదివాడు, అతడు చదివించాడు. హేతు మంచి నిచ్చి తెచ్చుకున్నాం కదా, అతడు చదివించాడు. ఓకేనా? ఆ అర్థంలో అస్తు. సో ఇక్కడ అది ఉపసర్గం లాస్ట్ లో కలుపుకున్నాము. ఇంగ ధాతు ఇక్కడ పూర్వవత్ హేతు భూవాదయో ధాతవ ప్రకారం దాసుని పెట్టిన తర్వాత వెంటనే నిచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. నిచ్ ప్రత్యయం లాగానే ఏమవుతుంది? ఈ నిచ్ అంటే ఇంగిక అనుమతి వస్తే ఈ మిగులుతుంది, కేవలం ఈ ధాతు ఈ మిగులుతుందన్నమాట. ఈ నిచ్, ఈ నిచ్. నిచ్ ప్రత్యయం రాగానే వెంటనే నిచ్ ప్రత్యయం దేనికైతే అంతిమంలో ఉంటుందో వెంటనే సనాద్యంత ధాతవ ప్రకారంగా ఏమవుతుంది? ధాతుని పేరు పెట్టేస్తాం. ధాతుని పేరు పెట్టగానే ఏమవుతుంది? వెంటనే కొత్తగా ధాతుని ఏర్పడింది కాబట్టి వెంటనే ధాతు అధికారానికి వెళ్ళి లుంగ్ అనే సూత్రం ప్రకారం లుంగ్ ప్రత్యయం తీసుకొస్తాడు. లుంగ్ అనే సూత్రం ప్రకారంగా లుంగ్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇటుక ఈ ఇంగ ధాతుక ఈ
అలాగే నిచ్ ప్రత్యయం యొక్క ఈ స్థితిలో ఈ లుంగు లుంగు రాగానే వెంటనే ఏమవుతుందంటే శ్రీ లుంగి మనం చెప్పారు లుంగు లెక్క వచ్చి వెంటనే లుంగి పడతా శ్రీ ఆదేశం పోతుంది శ్రీ వికరణ ప్రత్యయం వస్తుంది ధాతుకి పక్కన. కాబట్టి ఇక్కడ నిజంత ధాతుకి పక్కన శ్రీ వచ్చినది. శ్రీ రాగానే వెంటనే ఏమైపోయిందంటే శ్రీ లుంగి. దానికి అపవాదం శ్లేషించి కాకుండా నిశ్రీ దుశ్రీభ్య కర్తరిత్యం అనే సూత్రం ప్రకారంగా నిజంత ధాతునకు పక్కన ఒకవేళ శ్రీ ఉంటేనా దాంట్లో చంగ ఆదేశం వస్తుంది. శ్రీ శ్లేషించి ప్రకారం శిక్ష రాకుండా ఒక నిజంత ధాతునకు పక్కన శ్రీ ఉంటే దాని స్థానంలో శిక్ష కాకుండా చంగ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? చంగ ఆదేశం వస్తుంది అని చెప్పి ఇక్కడ చంగ వచ్చింది మధ్యలో అండి. ఓకేనా? శ్రీ లుంగి ప్రకారంగా శ్రీ వచ్చే స్థానంలో మనకు శిక్ష తెచ్చుకునే వాళ్ళం. శిక్ష కాకుండా వచ్చింది ఇక్కడ నిశ్రీ దుశ్రీభ్య కర్తరిత్యం. ఒక నిజం ధాతు పక్కన శ్రీ అయితే దాంట్లో శిక్ష కాకుండా చెంగు వస్తుంది అని చెప్పి చెంగు తీసుకొచ్చామట. ఓకేనా? చెంగు వచ్చింది కాబట్టి మనకి ఏమొచ్చింది స్థితి ఇక్కడ ఇంగ్ ధాతుక నిచ్ ప్రత్యయం యొక్క దాని పక్కన మధ్యలో చంగు ప్రత్యయము వికరణ ప్రత్యయం దాని పక్కన లుంగు లకారం. లుంగు కాబట్టి అనుబంధం లోపం చేసుకోండి. అనుబంధం లోపం చేసుకుంటే ఏమవుతుంది? ఇల్లు లకారం పొల్లి మూలుతుందన్నమాట. ఇల్లు ఆ లాస్ట్ స్థానంలో మనము ప్రత్యయం ఏం తెచ్చుకోవచ్చు? తిప్ ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఆ స్థానంలో ఏంటండి పరిశిష్టం పెట్టమన్నాను మహోదయ. ఈ రోజు నేను ఊర్లో లేను, పుస్తకం లేదు, అందుకని అడుగుతున్నా. ఓకే అండి. ఇక్కడ మీకు అది సూత్రంగా అనిపిస్తుంది. నిశ్రీ అది పెట్టారు స్లైడ్ మీద. దాని యొక్క అభిప్రాయం చదవడం నిశ్రీ దుశ్రీభ్య కర్తరిత్యం అని పెట్టారు అనమాట. ఓకేనా? అస్తు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది స్లైడ్ మీద కూడా కనిపిస్తుంది. అది ఉపసర్గము ఇక్కడ స్థితి కనిపిస్తుందండి అందరికీ. ఈ ప్రత్యయం ఈ ధాతు పక్కన నిచ్ ప్రత్యయం. నిచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే కేవలం మిగులుతుందండి. ఓకేనా? ఈ నిచ్ ప్రత్యయం అంతిమంలో ఉంది. ఏదానికైతే మొత్తానికి స్నాధ్యంత ధాతవ దాసినిపులు పెట్టాం. అప్పుడు దాసినిపులు పెట్టిన తర్వాత అది అలాగే పక్కన ఉంది. ఈ అలా వచ్చింది. ఈ నిజం ధాతు దాసినిపులు పెట్టాం కాబట్టి వెంటనే మన ధాతు అధికారానికి వెళ్ళి లుంగ్ అనే సూత్రం ప్రకారంగా మనం లుంగు తీసుకొచ్చామండి. అద్యతన భూతకాలంలో లుంగు తీసుకొచ్చామట. ఆ లుంగు తీసుకొచ్చి వెంటనే శ్రీ లుంగి అనే సూత్రం వచ్చేసి లుంగు పక్కన ఉంది కాబట్టి వెంటనే మధ్యలో ధాతుకు పక్కన శ్రీ ప్రత్యయం వస్తుంది. శ్రీ వచ్చిన వెంటనే నిశ్రీ దుశ్రుభ్య కర్తరిత్యంగ్ అంటే నిజంత ధాతు పక్కన నిజం ధాతు, శ్రీ ధాతు, ధ్రువ ధాతు, శ్రు ధాతు. వినండి, ఈ ధాతుల పక్కన ఒకవేళ శ్రీ ఉంటే ఆ శ్రీ స్థానంలో శిచ్ ఆదేశం కాకుండా చంగ్ ఆదేశంగా వస్తుంది. ఏమొస్తుంది? చంగ్ వస్తుంది అన్నమాట. శ్రీ స్థానంలో చంగ్ ఆదేశం అంటే శ్రీ వికరణ ప్రత్యయము. ఆ శ్రీ వికరణ ప్రత్యయ స్థానంలో చంగ్ ఆదేశం వస్తుంది మళ్ళా. కాబట్టి అప్పుడు ఈ చంగ్ పక్కన లుంగు ప్రత్యయం. లుంగ్ అనుమతి వేస్తే ఇల్లు వెళ్తుంది. దాని స్థానంలో లకా స్థానంలో మనం తిప్పు తెచ్చేసుకోవచ్చు అండి. ఓకేనా? తిప్పు తెచ్చేసుకుందాం. ఓకే, తిప్పు అనుమతి వేస్తే తీ మిగులుతుంది. అలాగే తిప్పు పెట్టుకోండి. లాస్ట్ స్థానంలో తిప్పు వచ్చింది అనుకోండి. ఇక్కడ ఇంకా చేయలేదు, లాస్ట్ లో చేశారు. సో అలాగే లా పెట్టుకోండి. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా. అదే ఉపసర్గము మొట్టమొదటి అనేది ధాతు ఇంగు ధాతులో ఈకారము పక్కన నిచ్ ప్రత్యయం యొక్క పక్కన చెంగు పక్కన లింగు స్థానం వచ్చిన లా. ఇప్పుడు చెంగు పక్కన ఉండే ఇప్పుడు మన ప్రకృతం వస్తుంది. చెంగు పక్కన ఉందా? చెంగు పదక్ నీ పక్కన ఉంటే చెంగు పక్కన ఉండాలా? అదే చెంగు ప్రత్యయం పక్కన ఉన్నటువంటి నిచ్ ప్రత్యయం పక్కన ఉంటే ఇదేగా మన సూత్రం చెప్పింది. చెంగి పదే నిచ్చి పదత. చెంగు పక్కన ఉండేటువంటి నిచ్చి పక్కన ఉంటే ఉంది కదా. చెంగు పక్కన ఉంది, దాని ముందు నిచ్చి కూడా పక్కన ఉంది. ఏది? ధాతునకు. అది చెంగు పద నిచ్చి పదత ఇంగ్ ధాతు వికల్పైన గాంగ్ ఆదేశం భవతి అని చెప్పింది. కాబట్టి ఇక్కడ చెంగు పదకు నిచ్చి పదకం ఉంది కాబట్టి మన ప్రక్క సూత్రం ప్రకారంగా ఇంగ్ ధాతు స్థానం వచ్చింది, గాంగ్ ఆదేశం వచ్చింది అన్నమాట. ఓకేనా? సో గాంగ్ ఆదేశం వచ్చింది కాబట్టి గా అయిపోయింది. కింద చూడండి స్టెప్ మనకు మొట్టమొదటి అనేది ధాతు కదా, దాని గాంగ్ ఆదేశం వచ్చింది. ఆ గాంగ్గా అనుబంధ లోపం చేస్తే అయిపోతుంది, గా వెళ్ళిపోతుంది, గా మిగులుతుంది అన్నమాట. అందుకే అది ఉపసర్గం పక్కన ఈ ధాతు స్థానంలో వచ్చింది. గాంగ్ ఆదేశం చేస్తే గా మిగిలినమాట అనుబంధ లోపం చేసుకుంది. పక్కన నిచ్క అలాగే ఉంది. చెంగు కూడా అనుబంధ లోపం చేస్తే
గకారం వెళ్ళిపోతుంది, చుట్టూ ప్రకారం చకారం వెళ్ళిపోతుంది, చాలా ఆ మాత్రమే మిగులుతుంది అన్నమాట. అందుకే చెంగిక ఆ మిగిలింది, చెంగిక ఆ మిగిలింది అన్నమాట అనుబంధం లోపం చేసుకుంటే. లుంగు లకారం ల అలాగే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ స్థితిలో అర్తి ఉరి ఉలి రీక్ నో ఈ క్షమాయాతాం పునో అక్కడ ముందు ఏ విధంగా చేసుకున్నామో ఇక్కడ ఆకారం ధాతువు కాబట్టి ఆకారాంత ధాతునకు పక్కనే వస్తే పుక్ ఆగం వస్తుంది. పుక్ అని కిత్ ఆగం కదా, కిత్ ఆగమం కాబట్టి ఆద్యంతో టకితో అనే సూత్రం ప్రకారంగా అది దాని పక్కనే వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఆకారం ధాతు పక్కనే వస్తుంది. ఆకారం ధాతునకు పక్కన పుక్ వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ గా ఆదేశం వచ్చే ఆకారం ధాతు కదా, ఆకారం ధాతుగా దాని పక్కనే పుక్ ఆగం వచ్చింది. ఆ పుక్కు అనుబంధం లోపం చేసుకుంటే కేవలం పు లకారం పకారం పొల్లి మిగులుతుందన్నమాట. అందుకే అప్పుడేమైపోయింది? అప్పుడు అది గా పు ఈ ఇటుక ఈ తర్వాత చెంగక ఆ తర్వాత లుంకల్లా. దీన్ని గా పక్కన పుక్కు వచ్చింది కంటే దానికి అమలు వస్తే పా మీద, అందుకే అద్యా గాప్ అయిపోయింది అనమాట. ఏమైపోయింది? గాప్. ఆ నిచ్చుక ఈ కూడా పక్కన కలిపితే గాపి అయిపోయింది అనమాట. గాపి ఆ చెంగుక ఆ పక్కన లు లకారంక లుంగు లకారంక లకారము. ఇప్పుడు ఈ స్థితిలో నేర నెట్టి అనిడాదో ఆర్ధాతుకే పరత, అనిడాదో ఆర్ధాతుకే పరత. ఇక్కడ ఇడాది ఇక్కడ ఆర్ధాతుకం ఉంది. ఆర్ధాతుకం ఏంటి ఇక్కడ? మహోదయ పరిశిష్ట స్క్రీన్ పెట్టరా? కనిపించట్లేదు మరి. కనిపించడం లేదా? నాకు కనిపించట్లేదు మహోదయ. ఓకే అండి, వస్తుంది ఇప్పుడు. ఇక్కడ అనిడాది ఆర్ధాతుకం కాబట్టి అనిడాది ఆర్ధాతుకం కాబట్టి ఇక్కడ ఆర్ధాతుక ప్రత్యయం ఏంటండి? ఏమైనా చెప్పగలుగుతుందా? ఇక్కడ నేరనిటి చూడండి, ముందుగా స్లైడ్ మీద కనిపిస్తుంది. నేరనిటి యొక్క అర్థం ఏంటంటే అనిడాదో ఆర్ధాతుకే పరత నేరు లోపో భవతి. అంటే అనిటాది అంటే ఇట్టు ఉండకూడదంట. అటువంటి ఇట్టు లేనటువంటి ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి నిచ్ ప్రత్యయానికి లోపం అయిపోతుంది. అనిడాది అంటే ఇట్ ఆదిలో ఉండకూడదు అన్నమాట. దాన్ని అనిట్ అంటామట. ఇట్ ఆది లేకపోతే అనిట్ ఆర్ధాతుకం అంటే ఇట్టు లేనటువంటి ఆర్ధాతుకం. ఆర్ధాతుకం అంటే కానీ చాలా చోట్ల వలాది ప్రత్యయం ఉంటే ఇట్ ఆగమం వస్తుందన్నమాట. ఇక్కడ ఇట్ ఆగమం ఉండకూడదంట. అందుకే అనిట్ ఆది ఆర్ధాతుకం పక్కన ఉంటే ముందుండే నేరు లోపం పోతే నిచ్ ప్రత్యయం లోపం అయిపోతుంది. ఇక్కడ ఆర్ధాతుకం ఏంటి? వచ్చేయండి, చెంగ్ అనేది ఆర్ధాతుకం. చెంగ్ ఆర్ధాతుకం కాబట్టి దానికి ముందే ఉంది ఆర్ధాతుక ప్రత్యయం. ఆర్ధాతుక ప్రత్యయానికి అన్నిటికల్లా ఇటు ఆగమ దూరం ఏం లేదు. ఇక్కడ ఇటు వచ్చిందేమన్నా? ఇటు వచ్చిందా? ఆర్ధాతు కస్యేడు వలాదే ప్రకారంగా ఇటు ఆగం తెచ్చుకుంటాం కదా, ఆర్ధాతుక ప్రత్యయం కదా. ఇటు ఎందుకు రాలేదు ఇక్కడ? ఆర్ధాతు కదా, ఆర్ధాతు కస్యేడు వలాదే ప్రకారం ఇటు ఆగం తెచ్చుకుంటాం. ఎందుకు రాలేదు ఇక్కడ? ధాతువు ఏకాచి కాదు, అది ఏకాచి ధాతు. అదేముంటుంది? ఆర్ధాతు కస్యేడు వలాది. ఏకాచి ఎక్కడ చెప్పదు దాంట్లో. ఆర్ధాతు కస్యేడు వలాదే వలాదే అర్ధధాతుకస్య ఇడాగమో భవతి అండి. వలాది ఆర్ధాతుకే పరత ఇడాగం అవుతాడు. ఇక్కడ ఏకాచితో సంబంధం ఉంది. మరి ఏకాచి ఉపదేశం దాత అని చెప్పడం లేదు. ఇటు నిషేధించడం మీద ఇటు తీసుకొస్తున్నాం. మీరు చెప్పేది ఆలోచన ఏకాచి ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రము ఇటు నిషేధిస్తున్నాం. అవునా? ఇక్కడేంటి? ఇక్కడ ఎందుకు ఇటు రాలేదు? ఇది ఆర్ధాతు ప్రత్యయమేనా? చంగ ఆర్ధాతుక ప్రత్యయం కదండి. ఆర్ధాతుకానికి వస్తుంది, నిచ్చుకు కాదు. నిచ్చుడు ఆర్ధాతుకమే కానీ మా అక్కడ దానికి చెప్పుకోండి, నిచ్చుకు తీసుకురాలేదు. సో ఎవరు తీసుకొస్తాం? ప్రశ్న అర్థమైంది చెప్పింది. ప్రశ్న ఇడాగమం ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. జీ అంటే ఇప్పుడు గాంగ్ ధాతుకి ఇడాగమం రావాలంటారా? ఎందుకు రాలేదని అడుగుతున్నారా?
ఇప్పుడు ముందు ఎక్కడ ఈ స్థూతం ప్రవృత్తి అవుతుంది, మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం ఆ స్థితి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనము నేర నిట్టి అని చెప్పాం. నేర నిట్టి ఏముంటుంది, అనిడాదు ఆర్ధధాతుకే పదత నేరు లోపబోతుంది. నిచ్చుకు లోపం చేస్తాం అంటున్నాం అంట. నిచ్చుకు లోపం చేస్తున్నాం అంటే దాని తర్వాత భాగం అయితే అక్కడే చూసుకుంటున్నాడు, ప్రసంగం అక్కడ వస్తున్నాం అంట. గాంగు విషయం చూడకూడదు. సూత్రం ఏమంటుంది, నేరనిటి అనిడాదు ఆర్ధధాతుకే పదత, అనిట ఆది ఆర్ధధాతుకు పక్కన ఉంటే నేహి నిచ్చుక నీ అయితే ఉందో దానికి లోపం అవుతుంది. అప్పుడేంటి నిచ్చుక లోపం అంటే దాని పక్కనే ఉండి చెంగే కదా, అది ఆర్ధధాతుకం. అది ఆ సందర్భం తీసుకోవాలి. ఆ చెంగికి ఆర్ధధాతు కస్టడీ విడాదైతే ఇటాగం వస్తుంది కదా, అది ఎందుకు రాలేదు? ఓకే, ఆలోచించి చెప్పండి. సో ఇక్కడ అనిడాది ఎప్పుడు ఇటు లేదన్నమాట. ఇడాది ఉంటే మనకి వచ్చేది కాదు. ఇడాది ఇటు లేదు కాబట్టి అనిటాది అన్నమాట. అనిట్ ఉంది కాబట్టి అనిటి ఆల్దాది పక్కన ఉంది కాబట్టి వెంటనే అయిపోయింది ఆ ముందు ఈకి లోపం అయిపోయింది అన్నమాట. ఓకేనా, ముందు ప్రత్యేకి లోపం అయిపోయింది. స్లైడ్ పెట్టండి. ఇక్కడ ఒకసారి సూత్రాలతో నౌ చెంగ్యుపదాయ రస్వ. ఓకే, ఇక్కడ ఏంటంటే అక్కడ ఏం లేదు, సమస్య లేదండి. అది వలాది చెప్పే మీ సూత్రం చెప్పి వలాది ఆర్ధాత్కం అంట. వల్ ఆదిలో ఉండే ఆర్ధాత్కానికి ఇట్టాగం వస్తుంది. ఇక్కడ ఏమైనా చెంగులో వలాది ఉందా, అజాది ఉంది, వలాది లేదు. అర్థమైందా? సూత్రం ఏముంటుంది, ఆర్ధాతు కస్సేడు వలాది, వలాది ఆర్ధాతు ప్రత్యేసి ఇట్టాగం అవుతుంది. వల్ ఆదిలో ఉండాలంట. అటువంటి ప్రత్యయము ఏ ప్రత్యయంలో అయితే మొదటి అక్షరం వల్ ప్రత్యాహారం అంటే హయవరతులో ఉండే వాణిజ్య మొదలుకొని లా వరకు, హల్లో ఉండే లా వరకు. ఇక్కడే ఉంది మనకు సంధి ప్రత్యయం గణపతిలో పోయేస్తే ఏం మిగిలింది మనకు, అజాది ప్రత్యయం. అందుకే ఇటు రాదు, ఇటు ప్రాప్తమే లేదు. వలాది కాదు, అజాది ఆర్ధాతుకం. ఓకేనా, అందుకే రాలేదన్నమాట. అస్తు, అందుకనే అది అనిట్ అయిపోయింది. ఇప్పుడు అందుకే అలా అనిల ఆర్ధాతుకు పక్కన ఉంది కాబట్టి ఆ పక్కన ఉండేటువంటి ముందు ఈ ఉంది కదా, దానికి ఏం చేసాం మనము, ఈకి లోపం చేసాం. ఇచ్చుక ఈకి లోపం చేసాం. అప్పుడు ఏం మిగిలింది మనకు, అది గా పుక్కాగం వచ్చింది. పుక్ ఎలా వచ్చింది, అర్తి హ్రీ లి రీక్ను క్షమాయాతం పుగ్నం అని చెప్పిన ఆకారం దాని బట్టి పుక్ వచ్చేసింది ముందు. ఆ సూత్రం ప్రకారంగా పుక్ వచ్చిన తర్వాత అనుమతి వస్తే కేవలము పు మిగిలింది, గాప్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ ఆ ఇక చెంగుగా ఆ పక్కనే ఉంది కాబట్టి అన్నిటి ఆది ఆర్ధాతు ప్రత్యయం కాబట్టి ముందుండే నిత్య ప్రత్యయానికి లోపం చేసుకున్నాం, నేర నిటి. ఓకేనా, ఆ సూత్రం ప్రకారం ఆకి ముందుండే నిత్య ప్రత్యయం యొక్క ఈ లోపం ఇచ్చిందన్నమాట. అప్పుడు ఏమైపోయింది, కలిపితే గాపి అయిపోయింది. సో అది గాపి ఎందుకు అవుతుంది, గాపా వచ్చిందన్నమాట. ఏమొచ్చిందండి, గాప్ చెంగుక ఆ అక్కడ లుంగు లెక్క లా అలా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ స్థితిలో నౌ చెంగ్యుపధాయ హ్రస్వ, గాపు ఆ ఇల్లు ఇంతవరకు ఓకేనా అందరికి? అది ఒకసారిగా యాడ్ చేసుకుంటూ వస్తుంది, అది అట్లా కలుపుకోండి. గా ఇంగ్లీష్ లో వచ్చిన గా ఆదేశము పక్కన పుక్క ఆగం పా, దాంట్లో మనము ఏం కలుపుకున్నాము, ఏం గాపు పా గాపు వచ్చింది, చెంగుక ఆ లుంక లకారం. ఇప్పుడు ఈ స్థితిలో నౌ చెంగ్యుపధాయ హ్రస్వ అనే సూత్రం వచ్చిందండి. ఏమొచ్చింది చూడండి, గమనించండి. నౌ చెంగి, నవ్ అంటే నవ్ నిచ్ ప్రత్యయం పక్కన ఉంటే, తర్వాత ఉండాలి చెంగి పక్కన ఉంటే అప్పుడు ఉపదాకి సూత్రంలో అర్థం ఉంది. నవ్ అంటే నవ్ సప్తమి భక్తి కదా, సప్తమి అనేప్పుడు పక్కన ఉండాలి. ఇక సూత్ర పదవి విభాగంలో నవ్ సప్తమి భక్తి ఏకవచనం, చెంగి సప్తమి భక్తి ఏకవచనం, ఉపదాయ షష్ఠి భక్తి ఏకవచనం, హ్రస్వం అవుతుంది. సూత్రంలో అర్థం కరెక్ట్ గా స్పష్టంగా ఉందా? నవ్ పరత చెంగి పరత ఉపదాయా అంటే ఉపదా స్థానంలో షష్ఠ్య స్థానంలో కదా పనిచేసుకునేది. ఉపదాయా స్థానే కిం భవతి, హ్రస్వ భవతి. సూత్రం అర్థం ఉందా? అంటే విభక్తి విభాగం చేసుకుని స్పష్టం అవుతుంది. నవ్వు పక్కన ఉన్నటువంటి చెంగు పక్కన ఉన్నటువంటి, నవ్వు పక్కన ఉంది చెంగుడు పక్కన ఉంది, ఉందే కదా. అప్పుడు ముందు నవ్వు ఉండాలి, దాని పక్క చెంగు కూడా ఉండాలి, రెండు ఉంటాయి మనకు. ఆ నవ్వు పక్కన ఉండే చెంగు ఉండేది బట్టి ఉపదాకి హ్రస్వం అవుతుంది. ఉపధాయా, ఉపదా అంటే ఏమిటి, అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఓకేనా, ఇక సూత్ర చెంగు పదే నౌ
చెంగు పక్కన నవపదత ఏదంగం తస్య ఉపదాయా హ్రస్వభవతి. చెంగు పక్కన ఉన్నటువంటి నీచ్ ప్రత్యయం ఏదైతే ఉందో అటువంటి ఏదైతే అంగం ఉందో తస్య ఉపధాయా హ్రస్వభవతి, దానికి హ్రస్వం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావించింది. చూడండి పరిశిష్టంలోకి వచ్చేది. కాబట్టి ఇక్కడ మనకు ఆ కండిషన్ ఉన్నాయి. ముందు ఏముండాలి? చెంగు ఉండాలి. చెంగు పక్కన ముందు నిత్ ఉండాలి. రెండు ఉన్నాయి కాబట్టి అప్పుడు దానికంటే ముందున్న అంగం అయితే ఉందో దానికి ఉపదాకి హ్రస్వం వచ్చింది. అంటే ఉపదా అంటే ఏమిటి? ఇక్కడ గా ఉంది కదా, గా దీర్ఘ ఉంది కాబట్టి ఇక్కడ గా ఉన్నప్పుడు చెంగు పక్కన ఉంది, నిచ్ పక్కన ఉంది. నిచ్ ఎక్కడ ఉంది? నిచ్ లేదు ఇక్కడ. ప్రత్యయ లోపల చెప్పుకున్నాం కదా. ప్రత్యయ లోపు ప్రత్యయ లక్షణం ప్రకారంగా ప్రత్యయ లక్షణ కాలం చేసుకోవచ్చు. కాబట్టి పక్కన ఉంది కాబట్టి ముందు ఉండేటువంటి ఉపదాలు. ఉపదా ఏంటి? అంగం ఏంటి? ఆ నిచ్ ప్రత్యయం పక్కన ముందు గాపిన అంగం అన్నమాట. నిచ్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుంటేనా ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞ భవతి యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా. ఓకేనా? కాబట్టి ఆ గాప్ లో ఉండే ఆకారం ఉంది కదా, ఆకారానికి ఏం చేస్తాము? హ్రస్వం చేసుకుంటాం. అంటే దీనికి హ్రస్వం అయిపోతుంది. అప్పుడు గప్ అయిపోయింది. గాప్ అనేది గప్ అయిపోయింది అనమాట. గప్పు చెంగు మళ్ళీ ఆ లుంగు లకారం లా. ఇప్పుడు చెంగు ఉంది కాబట్టి ఇక్కడ చెంగు వచ్చినప్పుడు కూడా ఏ విధంగా లిట్ లకారం వస్తే దిత్తం చేసుకుంటామో, సన్ని ప్రత్యయం వచ్చినప్పుడు దిత్తం చేసుకుంటాం, అలాగే చెంగు ప్రత్యయం వచ్చినప్పుడు దిత్తం చేసుకుంటామండి. ఇక్కడ చెంగుకి ఆకారం ఉంది కాబట్టి చెంగి పరత అంగస్య ద్వే భవత అంటుందన్నమాట. చెంగు పక్కన ఉంటే గప్పు ఉందిగా, చెంగు పక్కన అంగస్య ద్వే భవత, అంగానికి దిత్తం వస్తుంది. అందుకే దిత్తం వచ్చింది. చెంగి చూడండి, సూత్రాలను చూడండి. చెంగి పరత అంటే చెంగు ప్రత్యయం పక్కన ఉంటే అనభ్యాసస్య అంగ అభ్యాసం చెప్పి పెట్టుకోవాలన్నమాట. అంటే అనభ్యాస అనభ్యాసస్య ధాతోరవయవస్య, ధాతుక అవయవై ఉండాలి. అటువంటి ధాతుక అవయవమైనటువంటి ప్రథమస్య ఏకాచ, ప్రథమ ఏకాచకు ద్విత్వం అయిపోతుంది. ఒక ద్వితీయ ఏకాచ అయితే అజాద ద్వితీయస్యవా ద్వే భవత. ఇక్కడ ప్రథమ ఏకాచ ఉంది కాబట్టి మనకు ద్విత్వం చేసుకున్నామట. ఓకేనా? చెంగు పక్కన ఉంటే ముందే ఉంది మనకు ధాతు గప్పు ధాతు. అదే కదా గప్పు మిగిలింది కదా మనకు, గప్పు ధాతు. ఆ గప్పుకి ద్విత్వం చేస్తాం. అప్పుడు ఏమైంది? గప్పు గప్పు అలా వచ్చిందన్నమాట. ద్విత్వం అయిపోయింది. చెంగు పక్కన ఉంటే ముందు ఏదైతే అంగం ఉందో దానికి ద్విత్వం చేసుకున్నామట. అప్పుడు ఏమొస్తుంది? గప్పు గప్పు ఆ. ఇప్పుడు కనిపిస్తున్న స్లైడ్ మీద గప్పు గప్పు చెంగుక ఆ లుంగు లకారం యొక్క లా మిగిలిందన్నమాట. ఇప్పుడు పూర్వభ్యాస అనే ఎక్కడ ద్విత్వం చేసామో అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం పెట్టుకుంటాము. అభ్యాసం పెట్టుగానే ఇక్కడ మళ్ళీ హలాది శేష ప్రకారంగా ఏంది? ఆది హల్లు కాకుండా ఇంకొక హల్లు కూడా ఉందన్నమాట. అందుకే హలాది శేష వచ్చేసి ఆ అభ్యాసంలో ఉండే రెండవ హల్లు అంటే ప్రకారం ఏదైతే ఉందో అది తీసేస్తామట. తర్వాత కుహోషుహు అనే సూత్రం ప్రకారంగా మళ్ళీ అభ్యాసంలో ఉండే గకారానికి చవర్గం వచ్చేస్తుంది. ఇది కవర్గంలో మూడో అక్షరం కాబట్టి చవర్గంలో మూడో అక్షరం గాసం జా వచ్చేస్తుంది అనమాట. అందుకే జా గప్పు అభ్యాసంలో పనిచేస్తుంది. అభ్యాసం గప్పు ధాతు ఎలా ఉందో అలాగే ఉంటుంది, దాన్ని ఏం చేయమంట. అందుకే జా గప్పు చెంగుక ఆ లా. ఇప్పుడు ఈ స్థితిలో సన్వల్ లఘుని చంపరే అనగ్లోపే. సన్వల్ లఘుని అంటే సన్వత్ లఘుని అక్షరం పక్కన ఉంటే, చెంగు పక్కన ఉంటే అప్పుడు అభ్యాస్కో లఘు దాత్వాక్షర పరే ఉంటేనా సన్వద్భావం అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు సన్వద్భావం కావాలి. ఏం కావాలండి? సన్వద్భావం అంటే సన్వల్ లఘుని సన్వత్ లఘుని చెంగ్ పరే అనగ్లోపే. అంటే ఇక్కడ అభ్యాసానికి సన్వత్ చేస్తున్నమాట. ఏం చేస్తుంది? అభ్యాసం సన్వత్ చేసినప్పుడే సన్వత్ కార్యం సన్యత వచ్చేసి, అంటే సన్ని ప్రత్యయం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇటు అభ్యాసంలో ఈ కార్యం చేసుకుంటామో అలాగా ఇక్కడ లేదనమాట. సన్నిపత్యం తెచ్చుకోలేదు మనం. కాబట్టి సన్నిపత్యం తెచ్చుకోలేదు, సన్ లేదు కాబట్టి అభ్యాసంలో ఈ కావాలి. ఇలా చేస్తాము కాబట్టి అభ్యాసానికి సన్వత్ చేసుకోవాలి. ఎక్కడైతే సన్నిపత్యం తెచ్చుకుంటామో అక్కడ సమస్య ఉండదన్నమాట. అక్కడేమో
సన్యత అనే సూత్రం ప్రకారంగా సన్వత్ లేదు, సన్వత్ చేసుకుంటాం. సన్వత్ చేసిన తర్వాత అభ్యాసానికి అప్పుడు సన్యత వచ్చేసి ఎత్వం అయిపోతుంది అన్నమాట. కాబట్టి చూడండి, సన్వల్లగుని చంపరే అనగ్లోపే ఏమంటుందంటే సన్వత్తు పదవి భాగం చూడండి. సన్వత్తు అవయ పదము స్లైడ్ మీద చూడండి. అందరూ బాగా లఘుని సప్తమి భక్తి ఏకవచనము, చంగ్ పదే ఇది సప్తమి భక్తి ఏకవచనము, అనగ్లోపే ఇది సప్తమి భక్తి ఏకవచనము. ఓకేనా? ఇక్కడ అనగ్లోపే అంటే ఏమిటి? అకోలోప అగ్లోప షష్ఠి తత్పురుష సమాసం. నాస్తి అగ్లోపో యస్మిన్ తద్ అనగ్లోపం అంటామట. అంటే అక్కు ప్రత్యయానికి లోపం చేసి ఉండకూడదు అన్నమాట. ఇక్కడ మనం ఈ సందర్భంలో ఎక్కడ అక్కు ప్రత్యయానికి లోపం చేసామా? చేయలేదు. అంటే కొంచెం అక్కకి లోపం చేస్తామని అలా సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ముందు చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఈ సూత్రంలో అక్కు లోపం చేసి ఉండకూడదు, లేదు, మనకు ఇబ్బంది లేదు. ఇంకా లఘు అక్షరం ఉండాలంట. లఘు అక్షరం ఉంది ఎక్కడ మనకు ఉంది, లఘు అక్షరం ఉంది. గప్పులో గా లఘు అక్షరమే కదా. తస్వం లఘు గప్పు గప్పు అనేది దిట్టం చేసిన తర్వాత అభ్యాసానికి పక్కన ఉండే గప్పు ఏంటి? లఘు అక్షరమే కదా. గప్పులో గా లఘు అక్షరమే కాబట్టి లఘు అక్షరం ఉంది కాబట్టి దాని లఘు అక్షరం పక్కనే ఉంది. చెంగు పక్కన ఉండాలి. చెంగుడు పక్కన చెంగు పదే చెంగుడు పక్కనే ఉంది కదా. చెంగుడు పక్కనే ఉంది. అనగ్లోపే అందులో అక్కక లోపం చేసి ఉండకూడదు. అక్కక లోపం చేయలేదు మనం. కాబట్టి ఈ చెంగు పక్కన ఉంది, పక్కన లఘు అక్షరం ఉంది కాబట్టి దానికి ఏమైపోయింది, అలా లఘు అక్షరం పక్కన ఉన్నటువంటి చెంగు పక్కన ఉన్నటువంటి అభ్యాసం ఏదైతే ఉందో ఆ అభ్యాసానికి సన్నువత్తు చేసింది. ఏం చేసింది? మనం ఏదైనా కిత్తువత్ చేస్తాము, భవతివత్ అని కిత్తువత్తు గిత్తువత్తు అలాగే మిత్తువత్ అని ఏ విధంగా చేస్తామో అలాగే ఇక్కడ ఏం చేసింది? సన్నువత్ చేసింది. అలా అభ్యాసానికి సన్నువత్ అని పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది మనకు? సన్యత అనే సూత్రం వచ్చేసి మనకు ఈ కాలం చేసుకొస్తున్నమాట. అప్పుడు ఏమైపోయింది? అభ్యాసంలో జకారంలో ఉండేటువంటి అకారానికి ఈ చేస్తే జీ అయిపోయినాడు. అది జీ గప్పు ఆ లా. అర్థమైందా? ఇప్పుడు దీర్ఘో లఘో అనే సూత్రం ప్రకారంగా మళ్ళా అభ్యాసంలో ఏదైతే హ్రస్వం ఉందో దానికి లఘు ధాత్వక్షరం పక్కన ఉంటే నువ్వు ఇప్పుడు ఏదైతే విద్వం చేశావో అన్యత ప్రకారంగా ఆ ఇకారానికి దీర్ఘం చేస్తుంది. అందుకే అది జీ అయిపోయింది అంట. అది జీ తప్పు ఇంకా ఆ ఇల్లు లుంకల్లు. ఇప్పుడు లు స్థానంలో మనం సామాన్యంగా లుంగలకలం కదా, లుంక లా వచ్చింది. ఆ లా స్థానంలో టిప్ తగ్గి సిప్ తస్తా ప్రకారంగా మనం చేస్తాము. ప్రథమ పురుష ఏకొస్తే టిప్ తీసుకొస్తామండి. లక్కల స్థానంలో టిప్ తీసుకొని అనుమతిలో పని చేస్తాము. అప్పుడు టీ మిగులుతుంది అన్నమాట. ఆ టీ ప్రత్యయం వచ్చిన తర్వాత మిగిలిన తర్వాత దానికి అది గిత్ సంబంధించి అకారం కాబట్టి తర్వాత ఇతశ్చ ప్రకారంగా ఏమవుతుంది? ఇతశ్చ ప్రకారంగా ఆ తిప్పులో ఉండే ఈ కారం వెళ్ళిపోతుంది. తిప్పులో ఉండే ప్రకారంగా హలంత్యం చేసుకున్నాము. ఆయన తిప్పులో టీ ఉంది. ఆ తకారంలో ఉండే ఈ కారం ఎలా వెళ్ళిపోతుంది? గిత్ సంబంధించి అకారం కాబట్టి వెంటనే ఇతశ్చ అనే సూత్రం వచ్చేసి ఆ తిప్పులో ఉండే ఈ కారం తీసేస్తుంది. అవుత్ తకారం పొల్లి మిగులుతుంది అన్నమాట. అస్తు ఇలా మిగిలిన తర్వాత మళ్ళీ ఇది లుంగ్ లకారం కాబట్టి లుంగ్ లంగ్ లింగ్ క్షొడు దాత్త లుంగ్ లకారం తీసుకున్నాం కదా. కాబట్టి ధాతునకు ముందు ఏమొస్తుంది? అట్ ఆగమం వస్తుంది అన్నమాట. జీ గప్పు తి ఇవన్నీ అభ్యాసం అంతా మొత్తం ధాతు అండి. ధాతు కాబట్టి ఆ జీ ధాతునకు ముందు అభ్యాసం కంటే ముందు జీ ధాతు కాబట్టి దానికి ముందు అట్ట ఆగమం వచ్చిందన్నమాట. అట్టక అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? కింద ఆ మిగులుతుందన్నమాట. దానికంటే ముందు ఉపసర్గం ఉంది. అది అట్టక ఆ జీ గప్పు చెంగుక ఆ ఉంది కదా. చెంగుక ఆ చెంగుక అనే గప్పులో ఉండే పక్క కలిపిస్తే అది
గప అది జిగప పకత్త అది జిగపత్ అనే రూపం మనకు సిద్ధిస్తున్నమాట. ఓకేనా, వచ్చేసిందా? అది జిగపత్. ఇప్పుడు అది ప్లస్ జిగపత్ లో అదిలో ఉండే ఇకారము అటులో ఉండే అకారం రెండింటి మధ్య మనము ఎనాదేశం చేస్తే అద్య జిగపత్ అనే రూపం సిద్ధించినమాట. అద్య జీగపత్ అనే రూపం మనకు సిద్ధించినమాట. అద్య జీగపత్ ఈ రకంగా మనకు రూపం సిద్ధిస్తుందండి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఇంకొక అస్పష్టత ఉందా? ఎన్ని సూత్రాలు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అనుకుంటున్నారా? ఒకసారి ఈ స్థితి పెట్టుకొని ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ మీకు స్లైడ్ నేను మార్చాల్సిన అవసరం లేదు, మీరు స్లైడ్ చూడండి, గమనించిన ఒకసారి. అంటే అది ఉపసర్గం లాస్ట్ మన అధ్యాయం చేసుకున్నా, అది పక్కన పెట్టుకోండి. ఇంగ్ ధాతు అండి. ఇంగ్ ధాతుకు పక్కన మనం భూవాదయ ధాతవ ప్రకారం దాసుని నింపి పెట్టిన తర్వాత గమనించండి, ఏం చేయాల్సిన అవసరం లేదు. విశేషంగా ఇక్కడ సూత్రాన్ని గమనించండి. ఇక్కడ పట్టిక ఏదైతే ఉందో మనకు పరిశిష్టం అయితే అది గమనించండి మీరు. ఓకే, గుర్తు పెట్టుకోండి సార్, అందుకు అర్థం అవుతుంది. చెప్తాను, చూపిస్తాను మీకు కూడా. ఇక్కడ ఇంగ్ ధాతు ఉంది. భూవాదయో ధాతవ ప్రకారం దాసుని పేరు పెట్టాము. పేరు పెట్టగానే ధాతు అనుబంధ లోపం చేస్తాం. కేవలం ఈ మిగులుతున్నమాట. ఈ మిగిలింది. మళ్ళీ ఈ మిగిలిన తర్వాత ధాతు అధికారంలోకి వెళ్ళి మనం హేతు మతిచ్చ ప్రకారంగా నిచ్ తీసుకొస్తామని. అవన్నీ ఇవ్వలేదు పైన, ఇవన్నీ పూర్వంలో చెప్పుకున్నాం కాబట్టి ఇవ్వలేదు. డైరెక్ట్ గా ఈ తీసుకొచ్చాము. ఈ నిచ్ అది అనేది కలుపుకుంటూ వచ్చేసింది. మీరు దాన్ని పక్కన పెట్టి కలుపుకుంటూ వచ్చేసింది. ఈ ధాతువు పక్కన నిచ్ తీసుకొచ్చామండి. పైన ఇంగు ధాతువుకి అనుమతి లోపం చేసి చెప్పాను. గాక అనుమతి లోపం చేసాం. ఈ మిగిలింది. ఈ పక్కన హేతు మతిచ్చ పక్కన నిచ్ వచ్చిందన్నమాట. నిచ్ రాగానే నిచ్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉంటుందో సనాద్యంత ధాతవ ప్రకారంగా ఏమవుతుంది, వెంటనే నిచ్ ప్రత్యయం అంతిమంలో ఉంటే మొత్తానికి కొత్త ధాతుని పేరు పెట్టేసిందండి. ఏం పెట్టింది? నిచ్ అనుమతి లోపం ఈ మిగులుతుందండి. నిచ్ ప్రత్యయానికి అనుమతి లోపం ఈ మిగులుతుందన్నమాట. నిచ్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో మొత్తానికి మనం కొత్తగా ధాతుని పేరు పెట్టాం. ముందు ఇంగిక ఈకి మాత్రమే ధాతు అని పేరు పెట్టాం, భూవాదయ ధాతవ ప్రకారంగా. ఇప్పుడు నిచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఏ దానికైతే అంతిమంలో ఆ మొత్తానికి ధాతు సంజ్ఞ పేరు వచ్చేస్తుందండి. కాబట్టి నిచ్ ప్రత్యాంతానికి ధాతు సంజ్ఞ పేరు పెట్టాం. మళ్ళీ ధాతు సంజ్ఞ పేరు పెట్టడం ఎలా వచ్చింది? మళ్ళీ ధాతు అధికారానికి వెళ్ళి మళ్ళీ లుంగు లెక్కలు తెచ్చుకున్నాం. భూతకాలంలో కొత్తగా ధాతుని పేరు పెట్టాం కదా, మళ్ళీ ధాతు అధికారానికి వెళ్ళి లుంగు, భూతకాలంలో లుంగు తెచ్చుకున్నామట. లుంగు తెచ్చిన వెంటనే శ్రీ లుంగి ప్రకారం వెంటనే మధ్యలో స్లీవ్ వచ్చేసింది. స్లీవ్ వచ్చిన వెంటనే ఏమైపోయింది? ఇది నిచ్ ప్రత్యయానికి పక్కన స్లీవ్ వచ్చింది కదా, అందుకే నిశ్రీ దుశ్రీభ్య కర్తరి చెంగు వచ్చేసి నిచ్చికి పక్కన ఒక స్లీవ్ ఉంటే అక్కడ సిచ్చు కాకుండా చెంగు వస్తుంది అని చెప్పింది. అందుకే నిచ్ ధాతుకి నిచ్లో ఉండే ఈకారానికి పక్కన చెంగు వచ్చిందన్నమాట. ఏంటి? లుంగు కంటే ముందు. అంటే నిచ్ ప్రత్యయంలో ఉండే ఈకారానికి లుంగు ప్రత్యయం మధ్యలో చెంగు వచ్చిందన్నమాట. ఏ స్థానంలో? శ్రీ లుంగి ప్రకారంగా శ్రీ ఏదైతే వచ్చిందో వికరణ ప్రత్యయమో ఆ శ్రీ స్థానంలో చెంగు వచ్చిందన్నమాట. అందుకే ఈ ఇంగిక ఈ పక్కన నిచ్ ప్రత్యయం యొక్క ఈ పక్కన చెంగు పక్కన లుంగు కల్లా. ఓకేనా? ఇంతవరకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతి సూత్రం వచ్చేసి చెంగు పక్కన ఉన్నటువంటి నిచ్చు పక్కన ఉన్నటువంటి ఇంగ ధాతుకి గాంగ్ ఆదేశం వస్తుంది అని చెప్పింది. అందుకే రెండు కండిషన్లు ఉన్నాయి కాబట్టి మొత్తము ఈ స్థలం గాంగ్ వచ్చేసింది అన్నమాట. ఆ గాంగ్ కనుమతులు చేసుకుంటే మనం గా మిగులుతుంది. అదే స్టెప్ కింద ఇచ్చాడు. గా అంటే ఈ స్థలం ఈ ధాతు స్థలం గా వచ్చేసింది. పక్కన నిచ్చుక ఈ ఉంది. గా ఈ మళ్ళా చెంగు కాబట్టి అనుమతులు ఉపయోగిస్తే ఆ మిగిలింది అన్నమాట. ఆ లుంగుకి కథ ల అనుమతులు ఉపయోగించుకుంటే ఇంకెందుకు. ఓకేనా? ఇప్పుడు అర్తి హ్రీ లి రూప్ నోయి అనే సూత్రం వచ్చేసి గా దీర్ఘం ఉంది కదా, ఆ దీర్ఘ ఆకారానికి పక్కన పుక్ ఆగం వస్తున్నట్టుంది. దీర్ఘ ఆకారానికి పక్కన పుక్కు తీసుకొస్తాం. పుక్కు తీసుకొచ్చింది అన్నమాట. అది కింద స్టెప్ ఇచ్చారు చూడండి. గాకి పక్కన పుక్కు వచ్చింది. ఇటుక ఈ ఎలా ఉందో అలాగే ఉంది. చెంగుక ఆ ఎలా ఉందో అలాగే ఉంది. లుంగు లకారానికి లా ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో వెంటనే నేర నెట్టి ఏంటంటే నేర నెట్టి అనే సూత్రం వచ్చేసి అనిట్ ఆది ఆర్ధాతుకం పక్కన ఉంటేనా నేను నిచ్చుక లోపం చేస్తా అని చెప్పింది. అనిట్ ఆది ఆర్ధాతుకం పక్కన ఉంటే నిచ్చుక లోపం. నిచ్చు ఏంటి కదా, పుక్కు పక్కన ఉండే ఈ నిచ్చు అనమాట. ఆ నిచ్చు ప్రత్యయం లోపం చేస్తా ఉంటుంది. ఎప్పుడు?
ఇట్ అనిట్ అనే ఆధారం పక్కన ఉంటే ఇక్కడ పక్కన మనకు ఆ ఉంది ఆర్ధాతుకం, దానికి ఆర్ధాతుకం కానీ ఇట్ లేదనమాట. కాబట్టి అనిట్ ఆర్ధాతుకం కాబట్టి వెంటనే ఆ ముందుండేటువంటి పుక్కు తర్వాత ఆ ప్రత్యయం ముందుండే మధ్య ఈ ఉందిగా ఆ నిత్ ప్రత్యయం ఈ అది నీకి లోపం అయిపోయింది. ఏ సూత్రం ప్రకారం నేర నిట్టి అని వచ్చే సూత్రము నీకి లోపం చేసింది అన్నమాట. ఆ పుక్కు కూడా అనుమతి లోపం చేద్దాము, పక్కన పొల్లి మొలుతుందన్నమాట. అప్పుడు నిచ్చుక ఈ వెళ్ళిపోయింది, అప్పుడు పక్కన పొల్లి పోయిందన్నమాట. అందుకే గాప్ అయిపోయింది. గా పక్కన పుక్కుక పామిందా కలిపితే గాప్ అయిపోయింది. ఇప్పుడు నిచ్చుక ఈ లేదు కాబట్టి అది తీసేసాము. కేవలం చెంగు ప్రత్యయం యొక్క ఆ ఒకటి వచ్చింది. చెంగు ప్రత్యయం యొక్క ఆ వచ్చేసింది అన్నమాట. గాప్ ఆ లుంగుక లా. ఇప్పుడు ఈ స్థితిలో నౌ చెంగుపదాయ హ్రస్వ ప్రకారంగా లఘు అక్షరం పక్కన ఉంటేనా నౌ చెంగుపదాయ నౌ పద చెంగు పక్కన ఉంటే ఉపదాయ అంటే గాప్ లో ఉండే ఆకారం దీర్ఘ ఆకారం ఉంది, దానికి హ్రస్వం వస్తుంది. గాప్ లో ఉండే అంగానికి హ్రస్వం అవుతే గాపే గప్ అయిపోయింది అన్నమాట. గప్పు చెంగుక ఆ లుంకల్లా. ఈ స్థితిలో చెంగు పక్కన ఉంది కాబట్టి చెంగు వచ్చినప్పుడు అంగానికి ద్విత్వం చేసుకుంటాం. కాబట్టి చెంగుక ఆ పక్కన ఉంది కాబట్టి ముందున్న ధాతువుకి ద్విత్వం అయిపోతుంది. అప్పుడు ద్విత్వం అయిపోయింది గప్పు గప్పు ఆ. ప్రథమస్య ఏకాసు ద్వే భవతాం కదా, ఆ ప్రథమ ఏకాసు గప్పు ధాతుగా ద్విత్వం చేసుకుంటే 2 సార్లు అయిపోతుంది. గప్పు గప్పు ఆ చెంగుక లుంకల్లా. ఇప్పుడు పూర్వాభ్యాస ప్రకారంగా అభ్యాసం సంజయ్ పెట్టుకుంటాము. అభ్యాసంలో హలాది శేష ప్రకారంగా మొట్టమొదటి గప్ ఏదైతే ఉందానికి పకారం వెళ్ళిపోతుంది, గా మిగులుతుంది. తర్వాత కుహోష్టు ప్రకారంగా అభ్యాసంలో ఉండే గకారానికి మళ్ళీ ఏమవుతుంది, చవర్గం వస్తుంది. ఇది కవర్గంలో 3వ అక్షరం కాబట్టి చవర్గంలో 3వ అక్షరం జా వచ్చేసింది అన్నమాట. అందుకే ఇక్కడ కింద చూడండి జా గప్పు ఆ ల. ఇప్పుడు ఈ స్థితిలో మనము అభ్యాసంలో జా ఉంది కదా, ఆ జకారానికి ఈకారం కావాలి. మన లక్ష్యం అంటే అద్య జీగపత్ ఈకారం కావాలి. ఈకారం కావాలి ఎలా వస్తుంది, అది సన్నిపత్యం ఉన్నప్పుడే అభ్యాసంలో ఉండాక ఈకారం చేసుకోవచ్చు. సన్నిపత్యం లేదు కాబట్టి ఈ సూత్రం వచ్చేసి చెప్పిన సన్వల్లగుని చెంగు పదే అనకులోపే. ఒకవేళ చెంగు పక్కన ఉంటే దాని ప్రకారం లఘు అక్షరం పక్కన ఉంటే ముందున్నే అభ్యాసానికి నేను సన్నువత్ చేస్తాను అంటే సన్నిపత్యం లేకపోయినా సన్ను వచ్చినట్టుగా భావిస్తాను. అంటే సన్ను ప్రత్యయం ఉంటే ఏవైతే పనులు అవుతాయో ఇక సన్నువత్ చేసుకోవడం వల్ల ఆ పనులు నువ్వు చేసుకోవచ్చు అని ఈ అభ్యాసంలో జగానికి సన్నువత్ అని పేరు పెట్టేసింది. సన్నువత్ అని పేరు పెట్టింది కాబట్టి వెంటనే సన్యత అనే సూత్రం వచ్చేసి సన్నిపత్యం ఉన్నప్పుడు ఏ విధంగా సూత్రం వస్తుందో ఇక్కడ సన్నువత్ చేయడం వల్ల అభ్యాసానికి సన్యత అనే సూత్రం ప్రకారంగా అభ్యాస ఈకారం వచ్చేసింది అన్నమాట. ఏమొచ్చింది, ఈ వచ్చేసింది. కాబట్టి జీ ఏమొచ్చింది, జీ అయిపోయింది అన్నమాట. అంటే జాలో ఉండే అక ఈ వేస్తే జీ అయిపోయింది. జీ గప్పు ఆ లా లుంక లా. ఇప్పుడు మళ్ళీ జీ అభ్యాసంలో ఈకారానికి మళ్ళీ దీర్ఘో లఘు లఘు అక్షరం పక్కన నేను అభ్యాసంలో ఈకారానికి దీర్ఘము చేస్తానని చెప్పింది. ఎప్పుడైతే మనం సన్యత హ్రస్వ ఈకారం వచ్చిందో దానికి దీర్ఘం చేసుకుంది. మళ్ళా దానికి అద్య జీ గప్పు ఆ ఇలా వచ్చేసింది. ఇప్పుడు అద్య జీ గప్ప అయిపోయిందన్నమాట. అద్య జీ గప్ప ఆ లుంగు లకార స్థానంలో మనం తిప్పు తెచ్చుకుంటాము. తిప్పు అనుమతిలో వస్తే పాయిపోతే తీ మిగులుతుంది. ఆ తిప్పులో ఉండే ఈ కాలం కూడా అనుమతి లోపం చేస్తే అనుమతులు ఎలా అవుతుంది, ఇతష్ట ప్రకారంగా ఈ తీసేస్తే ప్రకారం పొల్లి మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం కలుపుకుంటే జీగపత్ అయిపోయింది అన్నమాట. జీగపత్. ఇప్పుడు జీగపత్ వచ్చిన తర్వాత జీగపత్ ఒక మొత్తం ధాతు అనమాట. ఈ ధాతులకు ముందు లుంగ్ లంగ్ లింగ్ చొడు ధాత ప్రకారంగా ముందు అట్టాగం వస్తుంది అన్నమాట. జీకి ముందు అట్టాగం వస్తుంది, దానికి అనుమతి లోపం చేసుకుంటే ఆ మిగులుతుంది. ఇప్పుడు ఈ అట్టక ఆగంక ఏదైతే ఆ ఉందో అదిలో ఉండే ఉపసర్గం ఉండే అది ఉపసర్గంలో ఉండే ఈకారం. ఈ పక్కన అట్టక ఆ ఉంది కాబట్టి ఎనసంధి చేస్తే అద్య జీగపత్ అనే రూపం మనకు సిద్ధించిందండి. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందండి. ఏ సూత్రం ఏ పని చేస్తే అది గుర్తుండాలి, అది మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా, రేపంతా ప్రయత్నం చేయండి. రేపు చెప్పండి కూడా, ఎవరు చెప్తారో చెప్పండి ఎలా వచ్చింది, ఏ సూత్రం ఏ రకం పనిచేసింది. ఇది అంతకన్నా ముందు చెప్పిన సూత్రం అయితే ఉందో ద్విత్వ ప్రకారం అది కూడా ఒకసారి కొంచెం అర్థం చేసుకుంటే కన్ఫ్యూజ్ గా ఉంటుంది అన్నమాట. కాబట్టి అది కూడా చూసుకోండి. ముఖ్యంగా ఇది చూసి అంటే ఈ సిద్ధి ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా వచ్చి సూత్రం పనిచేసినా గుర్తు పెట్టుకుని మనకు చాలా విషయాలు మనకు అర్థం అవుతాయండి. ఓకేనా, ఈ సూత్రం ఇంత పెద్దగా ఉందంటే ఏ పెద్దగా ఉండే ముఖ్యం కాదు.
ఏ సూత్రం ద్వారా ఏ రకంగా పనిచేస్తే ఈ సూత్రాలు ఏ రకంగా కలిసిపోయాయి. మన ధాతు అద్య జీగపత్ అనే రూపం తయారు చేయడానికి మన దగ్గర ఉండే అది ఉపసర్గం ఇంగ ధాతు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రకంగా అన్ని ఏ రకంగా వచ్చాయి, ఏ రకంగా వచ్చి ప్రత్యయాలు వచ్చేసి, ధాతులు వచ్చేసి, ఆదేశాలు వచ్చేసి, లోపాలు వచ్చేసి, దీర్ఘాలు వచ్చేసి ఏ రకంగా అద్య జీగపత్ తయారు చేసామని ఆ విషయాన్ని మనకు గుర్తించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, అది ఈ రకంగా మనం చూసాము. ఒకసారి అన్ని రూపసిద్ధి పూర్తిగా ఇవ్వబడింది అని మీకు పూర్తిగా మనం చూసాము. లక్ష్మి గారు మొత్తం మీకు చూపించారు అవి సూత్రార్థం కూడా. మీరు మళ్ళీ ఒకసారి చూడండి, అవి స్లైడ్ మీద చూస్తే, ముందు రాసుకొని చూస్తే, బుక్స్ ఉన్న వాళ్ళంతా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకేనా, అర్థం కాకుండా కూడా ఇబ్బంది లేదు, తర్వాత అర్థం అవుతుంది. రేపు అడగండి, ఇప్పుడు ఇంకా సందేహం ఉంటే అడగవచ్చు. అస్తువా? ఓకే, ఇదే ప్రయత్నం చేయండి. ఇది మీకు గ్రూప్ లో కావాలంటే స్లైడ్ మీద ఇలాగే పంపిస్తారు. ఇది గ్రూప్ లో పెట్టేస్తారు. పెట్టామన్నది రూప సిద్ధులన్నీ తీసి ఒకసారి పెట్టాను, మళ్ళీ అప్పటికి పెట్టాను, చూసుకుంటే ఉంటాను, పెడతాను. ఏంటండి లక్ష్మి గారు, మీరు చెప్పింది ఏదో వినిపించలేదు, మీకు వినిపించిందండి? ఉపసిద్ధులు అన్ని పెట్టారు అని చెప్పారు. ఓకే ఓకే అండి, అయితే అస్తు. ఒకసారి పెడతాను అన్నారు, పెట్టాను ఇంకోసారి పెడతాను అన్నారు. ఇంకోసారి అలాగే అస్తు. ఇంకో సందేహం రేపు చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి.